హనుమాన్ పరిచయం. పాశ్చాత్య ప్రపంచం ప్రతి కొన్ని సంవత్సరాలకు మారే డైనమిక్ సూపర్ హీరోల కోసం చూస్తుండగా, తూర్పు ప్రపంచం ఇప్పటికే ఉన్న అనేక సూపర్ హీరోలతో ఆనందిస్తుంది. వాటిలో అత్యంత డైనమిక్ సతత హరిత, అసలైన సూపర్ హీరో హనుమాన్. అతని కథలు శతాబ్దాలుగా నాగరికతలను అలరించి, విద్యావంతులను చేశాయి. హనుమాన్ కథలు ఎల్లప్పుడూ భారతీయ సంస్కృతి మరియు నైతికతలో ముఖ్యమైన భాగంగా ఉన్నప్పటికీ, వాటిని అసలు సాంప్రదాయ కథల నుండి వైదొలగకుండా సమకాలీన పద్ధతిలో ప్రదర్శించడానికి ఎప్పుడూ తీవ్రమైన ప్రయత్నం జరగలేదు. క్రానికల్స్ ఆఫ్ హనుమాన్ ఈ హనుమాన్ కథలను ఆధునిక ప్రపంచంతో పంచుకుంటానని మరియు వినోదం యొక్క అవసరాన్ని వినూత్నంగా మరియు సమాచారంతో తీర్చాలని హామీ ఇస్తుంది. వేలాది సంవత్సరాలుగా భారతీయ పురాణాలలో మరియు జానపద కథలలో ఉన్న అనేక హనుమాన్ కథలను ఒకచోట చేర్చడమే లక్ష్యం. కాలక్రమేణా, ఈ మనోహరమైన కథలు ఆధునిక పాఠకుల మనస్సుల నుండి అదృశ్యమైనట్లు అనిపిస్తుంది. ఈ పుస్తకంలోని మడతలలో ఎప్పుడూ వినని కథలు ఉన్నాయి. హనుమాన్ పాత్ర యొక్క వాల్మీకి వెర్షన్తో సైద్ధాంతిక సామరస్యంలో ఉన్న కథలు ఈ పుస్తకంలో చేర్చబడ్డాయి. హనుమంతుని దైవిక వ్యక్తిత్వాన్ని గౌరవించడానికి ఇతరులను అంతగా కాదు, జాగ్రత్తగా నివారించారు. కథ చెప్పడం అనేది దవడలు జారిపోయే కథల ద్వారా జ్ఞానాన్ని తెలియజేసే కళ. దవడలు జారినప్పుడల్లా నోరు తెరుచుకుని జ్ఞాన మాత్రలు తెలివిగా చొప్పించబడతాయనే ఆలోచన ఉంది. విలువైన జీవిత పాఠం నేర్చుకున్నప్పుడు పాఠకుడు దానిని గ్రహించలేడు. హనుమంతుడు సీతమ్మను కనుగొన్న కథ నుండి విజయం సాధించడానికి సూత్రాన్ని మనం నేర్చుకుంటాము. శ్రీరాముడితో హనుమంతుని మొదటి పరిచయం కమ్యూనికేషన్ నైపుణ్యాల రహస్యాలను వెల్లడిస్తుంది, మరియు సంక్లిష్ట సమస్యలకు ప్రత్యేకమైన పరిష్కారాలను కనుగొనే వానర దేవుడు సామర్థ్యం జీవితంలోని అన్ని దశలలో సంకల్పం మరియు దృష్టి శక్తిని నేర్చుకోవడానికి అనుమతిస్తుంది. హనుమాన్ కథలు జీవితంలోని అన్ని దశలలో ఆనందం మరియు అభ్యాసానికి మూలం. నిజమైన హీరో విరుద్ధమైన లక్షణాల సరైన కలయికగా ఉండాలని హనుమాన్ ఎలా వివరిస్తాడు? మాధుర్యంతో కలిపిన బలం, గురుత్వాకర్షణతో రుచి కోసం చేసిన హాస్యం, పిల్లతనం అమాయకత్వంతో కలిపిన పదునైన తెలివితేటలు, శక్తితో కలిపిన సున్నితత్వం, వినూత్న స్ఫూర్తితో కలిపిన సాంప్రదాయ జ్ఞానం మరియు సున్నితమైన వినయంతో కలిపిన ఉగ్ర సంకల్పం. క్రానికల్స్ ఆఫ్ హనుమాన్ అనేది సమాజంలోని వివిధ వర్గాల ప్రజల అవసరాలను తీర్చే పుస్తకం. ఇది పిల్లలు చదవడానికి ఆసక్తికరమైన వినోదం, తల్లిదండ్రులు తమ పిల్లలకు విద్యను అందించడంలో సహాయపడే పుస్తకం. యువత కోసం జీవనశైలి నిర్వహణ మాన్యువల్. పోటీ ప్రపంచంలో ఉన్నవారికి స్ఫూర్తిదాయకమైన మార్గదర్శి, కానీ హనుమంతుడిని ఆరాధించే వారికి ఇది ప్రేరణ మరియు ఆయనను ప్రేమించే వారికి ఒక నిధి. మీ అసలు సూపర్ హీరోని మరపురాని విధంగా తిరిగి కనుగొనమని రచయిత మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. వేద కథలు. దొంగిలించబడిన సంచి. అగ్నిలో నుండి భయంకరమైన పవిత్రమైన రూపం ఒకటి బయటపడింది. అతను అగ్నిలా కనిపించాడు. ఎర్రటి జుట్టు మరియు మెరిసే శరీరంతో అతను చూడటానికి చాలా అందంగా ఉన్నాడు. అయోధ్యలో ఎవరూ అలాంటిది సాధ్యమని అనుకోలేదు. రాజు తాను ఏమి చేస్తున్నాడో తనకు తెలుసని మరియు ఋషులపై తనకు సమాన విశ్వాసం ఉందని నమ్మకంగా ఉన్నాడు. ఋషులు వేదాలలో సూచించబడిన విధానాలను విశ్వసించారు మరియు వేదాలు ఎల్లప్పుడూ సరైనవని నమ్మారు. వారి దహనం చేసే వ్యక్తి తగినంత రుజువు. త్వరలోనే, దశరథుడు మండుతున్న వ్యక్తి తెచ్చిన తీపి పానీయపు బంగారు కుండను పట్టుకున్నాడు. అది మండుతున్న అగ్ని నుండి బయటకు వచ్చినప్పటికీ, బంగారు కుండ తాకడానికి పూర్తిగా చల్లగా ఉంది మరియు దానిలోని పదార్థాలు కూడా చల్లగా ఉన్నాయి. దశరథ రాజు తీపి పానీయపు ఒక భాగాన్ని 3 సార్లు తీసుకొని తన 3 రాణుల తెరిచిన అరచేతులలో ఉంచాడు. చివరి భాగాన్ని సుమిత్ర అరచేతిలో ఉంచబోతుండగా, ఒక పెద్ద గద్ద క్రిందికి దూకి, పాయసంలోని ఒక చిన్న భాగాన్ని లాక్కొని ఎగిరిపోయింది. దీన్ని చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు మరియు ఈ సంఘటనలో ఎటువంటి దుష్ప్రవర్తన లేదని నమ్మారు. ఈ ప్రమాదాన్ని చూసిన ఒక తెలివైన ఋషి తన జ్ఞానంతో వారిని శాంతింపజేశాడు. ఇంత సురక్షితమైన గుంపు నుండి పానకాన్ని లాక్కోవడానికి ధైర్యం చేసిన గద్ద సాధారణ పక్షి కాకపోవచ్చు, అది విష్ణువును మోసుకెళ్లే గరుడ అయి ఉండాలి. ఇది విష్ణువు కాలక్షేపం అని అతను ఎత్తి చూపాడు. ఇంతలో గద్ద ఏదో ప్రత్యేకత జరుగుతున్న సుదూర దేశానికి ఎగిరింది. అది దేశంలోని దక్షిణ భాగంలో కిష్కింధ అనే మాయా భూమి. దట్టమైన అడవి మధ్యలో, ఒక పర్వతం పైన ఒక సన్యాసి దుస్తులు ధరించిన ఒక స్త్రీ ఉంది.
ఇది కోతిరాజు కేసరి భార్య అంజన. ఆమె చేతులు జోడించి ఆమె పరమాత్మను ప్రార్థించింది. ప్రపంచం ఇప్పటివరకు చూడని గొప్ప వీరుడు మరియు మానవాళికి వినని విధంగా సహాయం చేసే కొడుకు కోసం తీవ్రంగా ప్రార్థించింది. పక్షి తన పంజాలను విస్తరించింది మరియు క్షణంలో అమృతం ఆమె తెరిచిన అరచేతుల్లో పడింది. అమృతం తాకినప్పుడు అంజనా వాస్తవంలోకి ఆశ్చర్యపోయింది. ఆమె కళ్ళు తెరిచి చూడగా ఆమె అరచేతుల్లో తేనె లాంటి తేనె బుడగ కనిపించింది. పైకి చూస్తే దైవిక గద్ద తన వైపు జాలిగా చూస్తుందని చూసింది. ఆమె జీవితంలో ఒక స్వర్గపు జోక్యం ఉంది. ఆమె ప్రార్థనలకు సమాధానం లభించింది. ఆమె కళ్ళు మూసుకుని కృతజ్ఞతా ప్రార్థన చేసి ఆ అమృతాన్ని మింగేసింది. అమృతం ఆమె శరీరంలోకి ప్రవేశించిన వెంటనే ఆమె తనలో ఒక మార్పును అనుభవించింది. ఆమె ఇకపై తన సాధారణ స్వభావం కాదు. ఆమె వెంటనే తన గర్భం నిండినట్లు అనుభూతి చెందగలిగింది. దేవతల శక్తితో ఆమె గర్భవతి. ఆమె చేయాల్సిందల్లా ప్రార్థనాపూర్వకంగా వేచి ఉండటమే. ఆయన వస్తున్నాడు. గొప్ప వ్యక్తుల జీవితాల్లో ప్రమాదాలు బలహీనమైన తప్పు వల్ల కాదు, ఉన్నత ప్రణాళిక వల్ల జరుగుతాయి. ఒక దివ్య జననం. రామ రామ రామ. ఆయన చుట్టూ వేల మంది శిష్యులు కూర్చుని ఆయన కళ్ళు తెరవడానికి వేచి ఉన్నారు. ఎంతసేపు వేచి ఉంటారో ఎవరికీ తెలియదు. ఆయన అలా చేసినప్పుడు వారు లేకుండా ఉండాలని కోరుకోలేదు. ఆయన చాలాసార్లు అలాంటి స్థితిలోకి ప్రవేశించేవాడు మరియు అనుభవం ప్రతిసారీ భిన్నంగా ఉండేది. వ్యవధి మాత్రమే కాదు, ఆయన ట్రాన్స్ నుండి బయటపడిన విధానం కూడా. ఆయన అవగాహనలో ఎల్లప్పుడూ లోతైన, మర్మమైన రహస్యం ఉండేది. ఆయనకు మాత్రమే తెలిసిన రహస్యం. ఆయన సన్నిహిత సహచరులతో సహా అందరూ ఆయన ఆకస్మిక ఆవిర్భావానికి ఆశ్చర్యపోయారు. రాముడు ఎవరు? ఆయన కళ్ళు ఇంకా మూసుకుపోయాయి. తమ నాయకుడిని ఆరాధించడానికి వారికి ఇంకా కొన్ని క్షణాలు ఉన్నాయి. పరిపూర్ణ పద్మాసనం స్థానంలో కూర్చున్న ఆయన యోగులలో అత్యుత్తముడు. ఆయన అద్భుతంగా తుడిచిపెట్టిన శరీరం పులి చర్మంతో కప్పబడి ఉంది. తెల్లటి బూడిద యొక్క 3 రేఖలు ఆయన నుదిటిని అందంగా అలంకరించాయి. కానీ మధ్యలో నిశ్శబ్దంగా మూసివేయబడిన నిటారుగా ఉన్న 3వ కన్ను ద్వారా దాటబడ్డాయి. ఆయన శక్తివంతమైన చేతులు రుద్రాక్ష పూసల చేతులతో అలంకరించబడ్డాయి. ఆయన తలపై బన్నులో ఉన్న జడ జుట్టు పూసల తీగతో స్థానంలో ఉంచబడింది. ఒకవైపు చంద్రుడు, మరోవైపు గంగా నది ప్రవహిస్తూ, శివుడు శాంతి మరియు ప్రశాంతత కలిగిన ప్రదేశం. చివరికి అతను కళ్ళు తెరిచినప్పుడు తన భార్య సతిని తన పక్కన చూశాడు. ఆమె 6వ ఇంద్రియం ఆమెకు ఆమె ఉనికి అవసరమని చెప్పింది. ఆమెను తన పక్కన చూసిన శివుడు ఆమె చెవిలో ప్రేమగా మాట్లాడాడు. అతను ఆమెతో, విష్ణువు త్వరలో భూమిపై అవతరిస్తాడు. రావణుడు సేకరించిన రాక్షస శక్తులను నాశనం చేయడానికి మరియు అతని దురాగతాలను అంతం చేయడానికి, తన లీలలో తనకు సహాయం చేయడానికి అన్ని దేవతలను కోతులుగా జన్మించమని కోరాడు. రామ అవతారంతో ముడిపడి ఉన్న ఈ సువర్ణ అవకాశాన్ని నేను కోల్పోకూడదనుకుంటున్నాను. ఈ రామలీలలో పాల్గొనడానికి నన్ను నేను అంకితం చేసుకుంటాను. ఇది విన్న సతి చాలా విచారంగా ఉంది. తన భర్త సహవాసం యొక్క ఆనందాన్ని తాను ఎప్పటికీ నిజంగా అనుభవించలేనని ఆమె భావించింది. అతను తనతో ఉన్నప్పుడు అతను ధ్యానం చేస్తున్నాడు మరియు అతను స్పృహలోకి వచ్చినప్పుడు అతను సేవ చేస్తున్నాడు. రాముడికి సేవ చేయాలనే తన భర్త కోరికను అడ్డుకోకూడదని ఆమె ఒక ప్రత్యేకమైన అభ్యర్థన చేసింది. నా దేవా, నువ్వు రామలీలలో పాల్గొనడానికి కోతిగా విస్తరించాలని అనుకుంటే నేను నీ తోక రూపాన్ని ధరించి నీతో సేవ చేయవచ్చా? శివుడు సంతోషంగా ఈ ప్రతిపాదనను అంగీకరించాడు. కానీ సతికి ఇంకా ఒక సందేహం పరిష్కారం కాలేదు. ఆమె అతనికి చెప్పాలని నిర్ణయించుకుంది. ఒకవైపు శివుడు తనకు సహాయకుడిగా కనిపించిన రావణునికి ఇన్ని వరాలు ఎలా ప్రసాదించగలడో ఆమెకు అర్థం కాలేదు. మరోవైపు అతన్ని నాశనం చేయడానికి కుట్రలో చేరాలని అతను యోచిస్తున్నాడు. ఆమె అమాయకత్వం మరియు ఉత్సుకత చూసి శివుడు నవ్వాడు. రావణుడు తన 10 విస్తరణలు లేదా రుద్రులను సంతోషపెట్టడంలో విజయం సాధించినప్పటికీ అతను అసంతృప్తి చెందాడని మరియు వాస్తవానికి తన 11వ విస్తరణకు కోపం తెప్పించాడని అతను ఆమెకు చెప్పాడు. తన 11వ విస్తరణ అంజనా కుమారుడిగా భూమిపై అవతరిస్తుందని మరియు హనుమంతుడు అని పిలువబడతాడని శివుడు వివరించాడు. తన భర్త తెలివితేటలకు, రాముడికి సేవ చేయాలనే కోరికకు సంతృప్తి చెందిన సతి శివుడిని కౌగిలించుకుంది. త్వరలోనే వారిద్దరూ కోతులుగా రూపాంతరం చెంది వైవాహిక ఆనందాన్ని ఆస్వాదించడం ప్రారంభించారు.
వారి కలయిక శక్తివంతమైన భావనగా మారింది. శివుడు వాయుదేవుడు కు సరైన సమయంలో అంజనకు అందించడానికి అప్పగించాడు. వాయు తనకు ప్రసాదించబడిన శక్తిని ఎక్కువ కాలం కొనసాగించగల సామర్థ్యం గురించి ఖచ్చితంగా తెలియదు. శివుని గర్భం చాలా వేడిగా ఉన్నందున అది అతని ఆధీనంలో ఉంటే మండే గాలి వీస్తూనే ఉంటుంది మరియు చివరికి ప్రపంచం నాశనం అవుతుంది. ఆమె సప్త ఋషులను 7 ఋషులు పిలిచి సరైన సమయం వచ్చే వరకు శివుని గర్భధారణను కొనసాగించమని కోరింది. ఈ 7 ఋషులు మందాకిని గంగ నుండి ఒక లోహపు రేకును తెచ్చి దానిలో శక్తివంతమైన శక్తిని ఉంచి వాయు దానిని తిరిగి పొందే వరకు దానిని సురక్షితంగా ఉంచుతానని వాగ్దానం చేశాడు. ఇంతలో స్వర్గపు గ్రహాలలో దేవతల గురువు బృహస్పతి తన సేవకులలో ఒకరైన పుంజికస్థలిని భూమిపై కోతిగా మారమని శపించాడు. ఫలితంగా ఆమె భూమిపై అంజనాగా పునర్జన్మ పొందింది. ఆమె యుక్తవయస్సుకు చేరుకున్నప్పుడు ఆమె వానర రాజు కేసరిని వివాహం చేసుకుంది. వివాహం జరిగి చాలా సంవత్సరాలు గడిచినప్పటికీ వారికి పిల్లలు కలగలేదు. అంజనా భగవంతుని ఆశీర్వాదం పొందడానికి కఠినమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకుంది. ఆమె తపస్సులో మునిగిపోయినప్పుడు ఆమెను దగ్గరగా గమనించిన వాయు ఆమె శివుని అనుగ్రహాన్ని పొందేంత పవిత్రమైనదని గ్రహించింది. అకస్మాత్తుగా ఒక అదృశ్య శక్తి తనను పట్టుకున్నట్లు అంజనా భావించింది. ఆమె భయంతో అరవడం ప్రారంభించింది. దీనికి కారణమైన వ్యక్తిని శపించాలని ఆమె అరిచింది. అప్పుడు వాయు ఆమె ముందు ప్రత్యక్షమై ప్రపంచం చూసిన గొప్ప యోధుడిగా మారే బిడ్డను ఇవ్వడానికి శివుని మార్గదర్శకత్వంలో తాను ఇక్కడ ఉన్నానని వివరించాడు. అతను శివుని ప్రత్యక్ష విస్తరణ మరియు వాయుదేవుని కుమారుడు. ఇది విన్న అంజనా శక్తివంతమైన ఆలోచనను సునాయాసంగా అంగీకరించింది. తన భార్య కొడుకును కనాలని తపస్సు చేస్తుండగా కేసరి శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి వేరే రకమైన తపస్సు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆమె తీవ్రమైన ప్రార్థనలు చేస్తూ వివిధ పవిత్ర ప్రదేశాలలో తిరుగుతూ ఉంది. అతను ఒక పవిత్ర స్థలం నుండి మరొక పవిత్ర ప్రదేశానికి వెళుతున్నప్పుడు అతను గోకర్ణ చేరుకున్నాడు. ఈ ప్రదేశంలో అతను సంభాసాధన అనే రాక్షసుడిని కనుగొన్నాడు. అతను అమాయక ఋషులను హింసిస్తున్నాడు. అతను ఆ రాక్షసుడితో పోరాడాడు మరియు తీవ్రమైన పోరాటం తర్వాత అతని ఛాతీపై బలంగా కొట్టి చంపడంలో విజయం సాధించాడు. కేసరిని తమ భారం నుండి విడిపించినందుకు సంతోషంగా ఉన్న ఋషులు సమిష్టిగా ఆమెకు ఒక శక్తివంతమైన కొడుకును అనుగ్రహించారు. దీనికోసం వారు ఆమెకు ఒక శివ మంత్రాన్ని అందించారు. కేసరి ఈ మంత్రాన్ని పఠించిన వెంటనే శివుడు అతని ముందు ప్రత్యక్షమై అతన్ని ఆశీర్వదించాడు. వెంటనే కేసరి శివశక్తితో శక్తివంతం అయ్యాడని భావించాడు. తన భార్య అంజన తన లక్ష్యం నుండి తిరిగి రావడాన్ని చూడటానికి అతను సమయానికి ఇంటికి తిరిగి వచ్చాడు. ఇద్దరూ ఒకరినొకరు చూసుకుని సంతోషంగా కౌగిలించుకున్నారు. కాషాయ రంగులో ఉన్న శివశక్తి ఇప్పుడు అంజనాకు వ్యాపించింది మరియు కాషాయ రంగులో ఉన్న శివశక్తి ఆమె సహజ స్వభావంగా మారింది. కాలక్రమేణా ప్రపంచంలోని గొప్ప సూపర్ హీరో జన్మించింది. నిస్వార్థత వీరత్వానికి జన్మనిస్తుంది. గర్భస్రావం చేయడానికి ప్రయత్నించింది. రాత్రి చీకటిలో ఒక రాజు రహస్యంగా మరొక రాజు రాజభవనంలోకి ప్రవేశించాడు. ఇది సాధారణ సంఘటన కాదు, కానీ అది జరిగినప్పుడు ఏదో తప్పు జరగబోతోందని అర్థం. ఇది చాలా ముఖ్యమైన పని కాబట్టి దానిని మరెవరికి అప్పగించాలని అతను కోరుకోలేదు. రాజభవనం కింద ఉన్న రహస్య సొరంగాల గుండా నడుస్తున్నప్పుడు వానర వంశానికి చెందిన ఒక శాఖకు చెందిన రాజు బలి ఈ సాహసోపేతమైన మరియు ప్రమాదకరమైన నిర్ణయానికి దారితీసిన అన్ని సంఘటనల గురించి ఆలోచిస్తున్నాడు. అతీంద్రియ వ్యోమగామి నారదుడు కిష్కింధ మార్గంలో దిగినప్పుడు ఇదంతా ప్రారంభమైంది. ప్రజలు అతని మనోజ్ఞతను చూసి ఆశ్చర్యపోయారు. అతను ప్రకాశవంతంగా మరియు చాలా అందంగా ఉన్నాడు. తన ప్రసిద్ధ వీణ తీగలను వాయిస్తూ తన దివ్యమైన మధురమైన స్వరంలో పాడుతూ రాజు రాజభవనం వైపు నృత్యం చేశాడు. నారదుడికి చెప్పడానికి తనకు సందేశం ఉందని పూర్తిగా తెలిసిన బలిరాజు అతన్ని గౌరవంగా స్వాగతించాడు. అతను రావాలని ఎంచుకున్నట్లయితే ఆ సందేశం బాలికకి చాలా ముఖ్యమైనది అయి ఉండాలి. స్వాగత ఆచారాలను అసహనంగా అనుసరించిన తర్వాత బలి నారదుడు చెప్పేది వినడానికి అతని పక్కన కూర్చున్నాడు. చివరగా నారదుడు ఆ రహస్యాన్ని బయటపెట్టాడు. ఆ రహస్యం ఒక్క క్షణంలో బలిని తీవ్రంగా కుదిపివేసింది. అతన్ని నమ్మకంగా ఉన్న రాజు నుండి రక్షణ లేని కోతిగా మార్చింది.
రాజు కేసరి భార్య అంజనా గర్భంలో శివుని విస్తరణ పుట్టబోతోంది. ఈ బిడ్డ భూమిపై గొప్ప వీరుడు అవుతాడని మరియు అతని బలం బలాన్ని 1000 రెట్లు అధిగమిస్తుందని స్వర్గంలో పుకార్లు వ్యాపించాయి. మొదట్లో బలి భయపడ్డాడు, కానీ తరువాత అతను లోతుగా ఆలోచించినప్పుడు అతని నుండి తప్పించుకున్న ఏ ప్రమాదం కూడా ప్రమాదం కాదని అతను గ్రహించాడు. అతను తెలివిగా వ్యవహరించాలి. ఇక్కడ రాత్రి చీకటిలో అతను కేసరి రాజభవనానికి నడిచాడు. తన చర్చల నైపుణ్యాలను ఉపయోగించి అతను రాజ వంటగదిలోకి ప్రవేశించాడు. అక్కడ ఎవరో అతని కోసం వేచి ఉన్నారు. ఆమె గర్భిణీ రాణికి వ్యక్తిగత వంటమనిషి. గర్భిణీ రాజరాణి ఆహార పరిమితులను తీర్చడానికి కేసరి ఆమెను నియమించుకున్నాడు. ఈ మహిళ గర్భిణీ స్త్రీల ఆహార అవసరాలను తీర్చడంలో నిపుణురాలిగా అనిపించింది. అయితే ఇప్పుడు ఆమెకు వేరే ఏదో వడ్డిస్తారు. పాలి అందుకున్న ప్రత్యేక భోజనం. మరుసటి రోజు ఉదయం పాలి తాను ముందు రోజు రాత్రి ఇచ్చిన ద్రవాన్ని జాగ్రత్తగా వేడి చేసింది. దానిలో కొంచెం లోహ మూలకం వాసన చూడగలిగింది. దానిని నైపుణ్యంగా తయారు చేశారు, కాబట్టి అది నిజంగా ఏమిటో ఎవరికీ తెలియదు. పాలి ఆమెకు చెప్పినదంతా ఆ ఔషధం తన పని తాను చేస్తుందని మాత్రమే. కానీ ఆమె వేరే వ్యక్తి కాదు. ఆ ఔషధం ఏమిటో ఆమెకు తెలుసు. ఆమె పైపింగ్ వేడి ద్రవ గ్లాసును మోస్తున్నప్పుడు ఆమె చేతులు కొద్దిగా వణుకుతున్నాయి. అది తప్పు అని ఆమెకు తెలుసు. గర్భిణీ స్త్రీకి 5 లోహాలు కలిగిన పానీయం ఇవ్వడం చాలా తప్పు. బంగారం, రాగి, ఇనుము, తగరం మరియు జింక్. వీటిలో ఏదైనా శిశువును మాత్రమే కాకుండా తల్లిని కూడా చంపగలదు. అంజనా తన తల్లిని మరియు ఆమె పుట్టబోయే బిడ్డను బ్రతికించే ఆరోగ్యకరమైన పానీయాన్ని మింగడంతో ఆమె కళ్ళు మూసుకుంది. రాణి నుండి గ్లాసును తిరిగి ఇచ్చి ఏదైనా ప్రతిచర్య ఉందా అని చూడటానికి ఆమె ముఖం వైపు జాగ్రత్తగా చూసుకుంది. ఆశ్చర్యకరంగా ఏమీ లేదు. ప్రభావాన్ని చూడటానికి ఎంత సమయం పడుతుందో చూడటానికి ఆమె 1 నిమిషం వేచి ఉంది. ఏమీ లేదు. ఏమి చేయాలో తెలియక ఆమె వంటగదికి తిరిగి వచ్చింది. ఆ రోజు ఆమె తన వంటగది పనుల మధ్య ముందుకు వెనుకకు నడుస్తూ రాణిని చూస్తూ ఏదైనా మార్పు చూడటానికి ఆసక్తిగా ఎదురు చూసింది. రాణికి ఏమీ కాలేదు. మరుసటి రోజు రాణి అంజనను ప్రసవ గదికి తీసుకెళ్లారు. ఆమెకు సంకోచాలు ప్రారంభమయ్యాయి. బలి సేవకురాలు ప్రసవ గది వెలుపల నిలబడి గర్భస్రావం వార్తను ఎదురు చూస్తోంది. బదులుగా ఆమె నవజాత శిశువు ఏడుపులు విన్నది. అందరూ సంబరాలు చేసుకుంటుండగా ఆమె మోకాళ్లపై కూర్చుంది. తల్లి 5 ప్రాణాంతక లోహాల మిశ్రమాన్ని తాగిన తర్వాత శిశువు ఎలా పుడుతుంది? కొద్దిసేపటి తర్వాత ఆమె తనను తాను సేకరించి మరణం నుండి అద్భుతంగా రక్షించబడిన శిశువును చూడటానికి గదిలోకి పరిగెత్తింది. శిశువు ముఖాన్ని చూసి ఆమె మూర్ఛపోయింది. ఆ 5 లోహాల మిశ్రమంతో చేసిన చెవిపోగులతో పుట్టిన కోతి పిల్ల ఆమెను చూసి నవ్వుతోంది. అతన్ని నాశనం చేయడానికి బదులుగా వారు అతన్ని అలంకరించారు. అభద్రత ఆత్మ యొక్క అందాన్ని పాడు చేస్తుంది, కానీ అమాయకత్వం ఒకరి పాత్రను అలంకరిస్తుంది. హనుమంతుడు సూర్యుడిని మింగినప్పుడు స్వర్గ చరిత్రలో మొదటిసారిగా విద్యుత్తు అంతరాయం ఏర్పడింది. పూర్తి చీకటి స్వర్గపు లోకాలను ఆవరించింది. ప్రతిచోటా పూర్తి గందరగోళం ఉంది. సూర్యునిచే ప్రకాశించబడిన ప్రదేశంలో చీకటి ఎలా ఉంటుంది? ఇంద్రుడు ఆ సంవత్సరంలో ఒక ముఖ్యమైన సమావేశాన్ని నిర్వహిస్తున్నప్పుడు విద్యుత్తు అంతరాయం ఏర్పడింది. స్వర్గపాలకులందరూ తమ కార్యకలాపాలను నివేదించడానికి గుమిగూడారు. విద్యుత్తు అంతరాయం గురించి అందరికీ తెలియదు. వారికి తెలిసినంతవరకు స్వర్గంలో ఏర్పాట్లలో ఎటువంటి తప్పు లేదు. అగ్ని ద్వారా పాక్షికంగా ప్రకాశిస్తున్న గదిలోకి ఒక గార్డు అకస్మాత్తుగా ప్రవేశించాడు. ఓ దేవుళ్లారా, మీకోసం నాకు చెడ్డ వార్త ఉంది. ఒక చిన్న కోతి సూర్యుడిని పెద్ద ఎర్రటి పండుగా తప్పుగా భావించి దానిని మింగేసింది. ఏమిటి? గదిలోని ప్రతి దేవుడు పూర్తిగా షాక్ అయ్యాడు. సూర్యుడిని ఎవరు మింగగలరు? అంతేకాదు, అది గ్రహణ సమయం కాబట్టి రాహువు కూడా అదే సమయంలో సూర్యుడిని మింగడానికి వచ్చాడు. కానీ చిన్న కోతి ఇప్పటికే సూర్యుడిని మింగిందని చూసినప్పుడు అతను చిన్న కోతితో తన హక్కుల గురించి వాదించడానికి ప్రయత్నించాడు. చిన్న కోతి రాహును మరొక పెద్ద పండుగ భావించి అతన్ని కూడా పట్టుకుంది. ఇప్పుడు స్వర్గలోకాలలో పూర్తి గందరగోళం మరియు షాక్ ఉంది. దయచేసి విషయాలను అదుపులోకి తీసుకురావడానికి ఏదైనా చేయండి. ఈ భయంకరమైన కథ విన్న ఇంద్రుడు వెంటనే తన ఏనుగు మోసే ఐరావతం ఎక్కి విపత్తు జరిగిన ప్రదేశానికి చేరుకున్నాడు.
కోతి నోటి నుండి సూర్యుడు విడుదల కావడాన్ని ఆలస్యం చేయకూడదని అతను తన వజ్రాన్ని ఉరుము ఆయుధం విసిరాడు. అది విడుదల చేసే శబ్దంపై దృష్టి పెట్టడం ద్వారా అది తన లక్ష్యాన్ని సాధించడంలో సహాయపడింది. కానీ ఆసక్తికరంగా ఏనుగు పోరాడటానికి చాలా ఆసక్తిగా ఉంది. వజ్రం కోతిని చేరుకునేలోపు ఐరావతం దాని దారిలోకి వచ్చింది. చిన్న కోతి పెద్ద తెల్ల ఏనుగును చూడగానే అది అతని వైపుకు దూసుకెళ్లి దానిని తన నోటిలోకి నెట్టాలనుకుంది. పిల్లవాడు తోకచుక్కలా తన వైపు పరిగెత్తుతున్నట్లు చూసి ఇంద్రుడు భయపడ్డాడు. అప్పుడు ఇంద్రుని వజ్రం చిన్న కోతి చతురస్రాన్ని చెంపపై కొట్టింది. ఏ సాధారణ మనిషి లేదా దేవుడు అలాంటి దెబ్బ నుండి తప్పించుకోలేకపోయాడు. దవడ ఎముక విరిగిపోయింది మరియు చిన్న కోతి స్పృహ కోల్పోయింది. అతను పడిపోతుండగా అతని నోరు తెరుచుకుంది మరియు సూర్యుడు మరియు రాహువు దాని నుండి బయటకు వచ్చాడు. సూర్యుడు దాని అసలు స్థానానికి పునరుద్ధరించబడ్డాడని దేవతలు ఉపశమనం పొందారు. కానీ వారు చాలా వినాశకరమైన దాన్ని అనుభవించారు. కోతిపై దాడి చేసే ముందు వారిలో ఎవరూ బ్రహ్మ లేదా బృహస్పతి నుండి సలహా కోరాలని అనుకోలేదు. ఉరుము వల్ల చిన్న కోతి భూమిపై ఉన్న గుహలో పడిపోయింది. అది పూర్తిగా అపస్మారక స్థితిలో ఉండి ఆచరణాత్మకంగా నిర్జీవంగా ఉంది. అకస్మాత్తుగా మరొక విపత్తు సంభవించింది. వాయు ప్రసరణ వ్యవస్థ ఆగిపోయింది. వారిలో ఎవరూ ఊపిరి పీల్చుకోలేకపోయారు. ఈ రోజు స్వర్గంలో ఏమి జరుగుతోంది? మళ్లీ పూర్తి గందరగోళం నెలకొంది. అయితే ఈసారి వారు ఆచరణాత్మక జ్ఞానం కోసం బ్రహ్మను సంప్రదించాలని నిర్ణయించుకున్నారు. బ్రహ్మ వారి అత్యున్నత మార్గదర్శి. అతను ఎల్లప్పుడూ తక్షణ అవసరాలు మరియు స్వల్పకాలిక ఫలితాలపై ఆధారపడకుండా విస్తృత దృక్కోణం నుండి పరిస్థితిని విశ్లేషించాడు. అతను దేవతలకు ఇలా వివరించాడు: ఈ చిన్న కోతి వాయు కుమారుడు తప్ప మరెవరో కాదు, మరియు అతనికి ఆంజనేయుడు, పుట్టని కుమారుడు అని పేరు పెట్టారు. ఈ చిన్న కోతి నిజానికి శివుని పొడిగింపు. రావణుడిని నాశనం చేయడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. తన కుమారుడు గాయపడినందున విశ్వం నుండి గాలినంతా లాగడం ద్వారా వాయు నిరసన వ్యక్తం చేశాడు. అతని వ్యక్తిగత దుఃఖం సార్వత్రిక దుఃఖానికి కారణమైంది. బిడ్డను బ్రతికించడంలో మరియు వాయును సంతోషపెట్టడంలో తనతో చేరాలని బ్రహ్మ అన్ని దేవతలను కోరాడు. గుహలో వాతావరణం ఉద్రిక్తంగా ఉంది. దుఃఖిస్తున్న తండ్రి తన నిర్జీవ కొడుకును కళ్లలో కన్నీళ్లతో చూస్తున్నాడు. బ్రహ్మ కోతి బిడ్డ దగ్గరకు నడిచి తన కమండలం, నీటి పాత్ర నుండి కొన్ని చుక్కల పవిత్ర జలాన్ని చల్లి బిడ్డ శరీరంపై తన చేతులను రుద్దాడు. కొన్ని నిమిషాల్లోనే ఆ పిల్లవాడు తన చుట్టూ నిలబడి ఉన్న దైవిక మూర్తులందరినీ చూస్తూ కూర్చున్నాడు. కోతి పిల్లవాడి విరిగిన దవడను చూసి బ్రహ్మ ఇలా అన్నాడు: నేడు ఈ పిల్లవాడిని హనుమంతుడు, హను అంటే దవడ అని పిలుస్తారు. ఇది ప్రపంచానికి అతను తన బాల్యంలో చేసిన ఈ అద్భుతమైన ఘనకార్యాన్ని గుర్తు చేస్తుంది. అతను వాయుదేవుని కుమారుడు కాబట్టి అతన్ని మరుత్సూదనుడు లేదా మారుతి అని పిలుస్తారు. అతని శరీరం ఇప్పుడు ఇంద్రుడి వజ్రంలా గట్టిగా ఉంది. దీనివల్ల అతనికి మరో పేరు వచ్చింది. అతన్ని బజరంగి అని పిలుస్తారు. నేను బ్రతికి ఉన్నంత కాలం అతను జీవించే వరం కూడా అతనికి ఇస్తాను. ఎవరూ అతన్ని చంపలేరు లేదా ఓడించలేరు. అతను ప్రకృతి నియమాలకు కట్టుబడి లేడు. బ్రహ్మ దేవతలందరూ ఈ అద్భుతమైన బిడ్డకు తమ ఉత్తమ ఆశీర్వాదాలను ప్రసాదించమని కోరాడు. ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి బిడ్డను ఆశీర్వదించారు. అగ్ని అతనికి ఎప్పుడూ హాని కలిగించదని అగ్ని అతనికి వరం ఇచ్చాడు. ఇంద్రుడు తనకు అంత ప్రసిద్ధి చెందిన ఏ ఆయుధము అతనికి హాని కలిగించదని వరం ఇచ్చాడు. బృహస్పతి అతనికి ఆయుర్వేద జ్ఞానాన్ని మరియు ప్రపంచంలోని అన్ని పండ్లు, మొక్కలు మరియు చెట్లను ప్రసాదించాడు. సూర్యుడు తగిన సమయంలో అతనికి అన్ని వేదాలను నేర్పించమని ప్రతిపాదించాడు. ధన్వంతరి అతనికి స్వస్థతనిచ్చే స్పర్శను ఇచ్చాడు. విశ్వకర్మ, దివ్యశిల్పి, అతనికి అద్భుతమైన తెలివితేటలు, ఆలోచనల స్పష్టత మరియు సృజనాత్మకతను ప్రసాదించాడు. అతని తండ్రి వాయుదేవుడు అతనికి వేగశక్తిని ప్రసాదించాడు. దేవతలందరూ తమ వరాలు ప్రసాదించిన తర్వాత బ్రహ్మ ముందుకు వచ్చి హనుమంతుడి మెడలో వజ్రాల హారాన్ని ఉంచాడు. ఆయన ఇలా అన్నాడు: ఇప్పుడు నీకు లభించే అత్యున్నత వరం నేను ఇస్తాను, నా బిడ్డా. నువ్వు భగవంతుని శాశ్వత సేవకుడివి అవుతావు. నేను నీ మెడలో వేసిన ఈ వజ్రాల హారము ప్రపంచ కళ్లకు కనిపించదు. ఈ రత్నాన్ని గుర్తించేవాడే నీ శాశ్వత ప్రభువు మరియు గురువు. నువ్వు నీ గురువును కలిసిన క్షణం నీ శరీరంలోని ప్రతి ఎముక కరిగిపోతుంది. ఈ వరాలన్నీ ప్రసాదించబడుతున్నప్పుడు
హనుమంతుడు గంభీరంగా కనిపించాడు. బ్రహ్మ తనను తాను భగవంతుని శాశ్వత సేవకుడిగా ప్రకటించుకున్న వెంటనే హనుమంతుడు ప్రకాశవంతంగా ప్రకాశించడం ప్రారంభించాడు. అందరూ వెళ్ళిపోయాక హనుమంతుడి మనసును ఒకే ఒక ఆలోచన పాలించింది. ఇంత చిన్న తప్పు తర్వాత కూడా అతనికి లభించే శ్రద్ధ ఇదే అయితే మరింత కష్టపడటం విలువైనది. అమాయకత్వాన్ని తప్పుగా ముద్రించినప్పుడు శిక్షను అన్యాయంగా ముద్ర వేస్తారు. తరచుగా దీవెనలను లెక్కించడం బాధను లెక్కించడం కంటే కష్టం, ఎందుకంటే దీవెనలను రేఖాగణితంగా లెక్కించాలి మరియు బాధను అంకగణితంగా లెక్కించాలి. ఒక కోతి యొక్క అశాంతి. ఆ రోజు తాను చూసిన దానిని అతని తండ్రి నమ్మలేకపోయాడు. అతను పరిగెత్తలేదు, అతను దూకలేదు, అతను జారిపోలేదు, అతను నడుస్తున్నాడు. ఆ రోజు హనుమంతుడు నడుస్తున్నాడు. ఆ రోజు తన కొడుకు ఇంటికి తిరిగి రావడం చూసిన వెంటనే కేసరి మనసులో ఒక సందేహం తలెత్తింది. త్వరగా లేదా తరువాత ఏదో జరుగుతుందని అతను ఆశించాడు. హనుమంతుడు ఋషులను చాలా ప్రశాంతంగా నడిపిస్తున్నాడు. హనుమంతుడి అంచివేసిన ముఖాన్ని చూసినప్పుడు అతని భయాలు ధృవీకరించబడ్డాయి. అతను ప్రశాంతంగా లేదా విచారంగా లేడు, కానీ ఆలోచనలో లోతుగా ఉన్నాడు. ఆ రోజు వరకు కేసరి తన కొడుకును లోతైన ఆలోచనలో ఎప్పుడూ చూడలేదు. అతను చురుకైన మనిషి లేదా చురుకైన కోతి. అతను తన కొడుకు దగ్గరకు వెళ్లి మోకరిల్లాడు. ప్రేమగా ముఖం పట్టుకుని, ఏమిటి విషయానికి, నా కొడుకు అని అడిగాడు. హనుమంతుడి సమాధానం అతన్ని నోరు మూయించింది. నేను చదువుకోవాలనుకుంటున్నాను అని అతను అన్నాడు. ఈ ఆలోచనకు మూలాన్ని కేసరి అర్థం చేసుకోలేకపోయాడు. అతను గందరగోళానికి గురై ఈ విషయాన్ని స్వయంగా పరిశోధించాలని నిర్ణయించుకున్నాడు. జరిగినదంతా తాను హనుమంతుడికి చెప్పలేనని అతనికి తెలుసు. ఆ రోజు ఒక ఉన్నత శక్తి పనిలో ఉంది. చాలా పాత ఋషుల బృందంతో కూర్చున్న కేసరి తన కొడుకు గురించి వారు చెప్పినదంతా విన్నాడు. ప్రారంభంలో వారు చెప్పినదంతా కలవరపెట్టేది, కానీ ముగింపు ప్రోత్సాహకరంగా ఉంది. ప్రతిరోజు హనుమంతుడు నది ఒడ్డున ప్రజలను హింసించడానికి కొత్త మార్గాలను కనుగొంటాడు. కష్టపడి పనిచేయడం ద్వారా కఠినంగా మారిన ఋషులు అతని మృదువైన లక్ష్యాలు. చాలా మంది ఈ ఋషుల అతీంద్రియ శక్తులకు భయపడి వారికి దూరంగా ఉన్నారు, కానీ హనుమంతుడు సహజంగానే వారి వైపు ఆకర్షితుడయ్యాడు. అయితే వాటి నుండి అతను ఎటువంటి సానుకూలతను లేదా ప్రయోజనాన్ని పొందలేదు. ఇదంతా అతను సరదా కోసమే చేశాడు. తన చంచలమైన క్రూరమైన మనస్సును ఆక్రమించుకోవడానికి అతను నిరంతరం ఏదో వెతుకుతున్నాడు. ఋషులు స్నానం చేస్తున్నప్పుడు హనుమంతుడు వారి దుస్తులలో పెద్ద రంధ్రాలు చేసేవాడు. చెట్టు కాండంతో కొట్టి వారి కమండలాలను విచ్ఛిన్నం చేసేవాడు. వారు బయటకు వచ్చే వరకు వేచి ఉండి వారి కలత చెందిన ముఖాలను చూసి విచారంగా ఆనందించేవాడు. వారు బయటకు రావడానికి ఎక్కువ సమయం తీసుకుంటే అతను నీటిలోకి ప్రవేశించి వారి కాళ్లను కింది నుండి లాగేవాడు. ఋషులు దీనిని నీటి మొసలి దాడిగా భావించి భయపడేవారు. కొన్నిసార్లు వారు నది ఒడ్డున సూర్యుడిని ప్రార్థిస్తున్నట్లు అతను చూస్తే అతను వారి భుజాలపై దూకి వారి పొడవాటి గడ్డాలను లాగేవాడు. అతనికి ఇష్టమైన ఉపాయ ఆట ఏమిటంటే ఋషులు స్నానం చేసి నది నుండి బయటకు వచ్చిన తర్వాత ఆడే ఆట. అతను వారి కోసం ఓపికగా వేచి ఉండేవాడు. అతను త్వరగా తన నోటిని నీటితో నింపి ప్రవాహంలా వారిపై ఉమ్మివేసేవాడు. ఇది కలుషితమైన ఋషులను మళ్లీ స్నానం చేయవలసి వస్తుంది. అదే ఋషి ఈ చక్రాన్ని చాలాసార్లు, కొన్నిసార్లు గంటల తరబడి కలిసి చేసేవాడు. చివరికి నది ఒడ్డున ఉన్న ఈ పిచ్చివాడిచే నిరంతరం వేధింపులకు గురవుతున్న ఋషులు తమ సాధారణ నీటి వనరును వదిలివేయాలని నిర్ణయించుకున్నారు మరియు ప్రతి ఒక్కరూ స్నానం చేయడానికి వేరే నీటి వనరును కనుగొన్నారు. తన సరదాలో చాలా రోజుల కరువు తర్వాత ఋషులు ఏమి చేస్తున్నారో హనుమంతుడు అర్థం చేసుకున్నాడు. తన రోజువారీ వినోదం మరియు వినోదం కోసం వారి ఆశ్రమాలను సందర్శించాలని నిర్ణయించుకున్నాడు. ఒకరోజు ఋషులు వేదాల ప్రాముఖ్యతపై వేడి చర్చలో నిమగ్నమై ఉన్నప్పుడు హనుమంతుడు వారి ఆశ్రమంలోకి ప్రవేశించాడు. సమావేశం జరుగుతున్న ప్రదేశానికి కొంత దూరంలో ఉన్న ఒక చెట్టుపై కూర్చున్నాడు. అకస్మాత్తుగా అతని కళ్ళు ఈ ఋషులు కూర్చున్న చెట్టు కింద వేలాడుతున్న పండ్ల గుత్తిపై పడ్డాయి. అతను దూకాడు మరియు అతను దిగిన వెంటనే అతను ఎక్కుతున్న కొమ్మ విరిగిపోయింది. ఏదో విధంగా అతను సరైన సమయంలో దూకి మరొక కొమ్మపై పడ్డాడు, అది కూడా విరిగిపోయింది. మళ్ళీ అతను పతనం నుండి తనను తాను రక్షించుకున్నాడు.
కానీ విరిగిన రెండు కొమ్మలు నేరుగా ఋషుల సమూహంలోకి ఢీకొనకుండా అతను నిరోధించలేకపోయాడు. ఎవరూ గాయపడనప్పటికీ ఋషులు ఈ దుశ్చర్యకు కోపంగా ఉన్నారు. కానీ ఒక సంఘటన జరిగింది. అది గౌరవనీయులైన ఋషుల సహన పరిమితిని మించిపోయింది. మామూలు కంటే ముందుగా ఒక రోజు ఉదయం, సూర్యోదయానికి చాలా ముందు, హనుమంతుడు ఆనందం కోసం అడవికి వెళ్ళాడు. అతను ఒక పులి ఏనుగుతో పోరాడుతుండటం చూశాడు. అతను వారి వద్దకు నడిచి, వారిని ఆశ్చర్యపరిచి, ఏనుగును దాని దంతాలతో పట్టుకుని పులి నుండి దూరంగా లాగాడు. తరువాత తన మరో చేత్తో పులిని దాని తోక పట్టుకుని అపస్మారక స్థితిలో ఉన్న రెండు జంతువులను లాగడం ప్రారంభించాడు. వాటిని తగినంత దూరం లాగి సన్యాసి ఆశ్రమ ద్వారానికి ఇరువైపులా ఉన్న రెండు స్తంభాలకు కట్టాడు. అలా చేసిన తర్వాత హనుమంతుడు ఆనందించడానికి అదృశ్యమయ్యాడు. వెంటనే త్రినిందు అనే సన్యాసి ఉదయం ప్రకృతి పిలుపుకు సమాధానం ఇవ్వడానికి ఆసక్తిగా చేతిలో నీటి కుండతో తలుపు తెరిచాడు. అతను బయటకు వచ్చినప్పుడు అతని కళ్ళు తలుపు మీద స్థిరపడ్డాయి. సూర్యుడు ఇంకా ఉదయించకపోవడంతో ఇంకా చీకటిగా ఉంది. అయితే అతను ఈ దినచర్యకు అలవాటు పడ్డాడు మరియు చీకటిలో ఎలా నడవాలో తెలుసు. అతను గేటు నుండి వాకిలిలోకి అడుగు పెట్టగానే ప్రవేశద్వారం వద్ద నిలబడి ఉన్న పులిని చూసి అతను భయపడ్డాడు. తన నీటి కుండను కింద పడవేసి ఇంట్లోకి పరిగెత్తాడు మరియు తలుపు లాక్ చేసుకున్నాడు. అతను సాధారణంగా మలబద్ధకంతో బాధపడుతున్నాడు, కానీ నేటి సంఘటన అతన్ని చాలా భయపెట్టింది. దానిని అత్యవసరంగా ఉపశమనం చేయాల్సిన అవసరం ఉందని అతను భావించాడు. పులిని ఒక స్తంభానికి కట్టివేస్తున్నారని తెలుసుకుని అతను తన ధైర్యాన్ని కూడగట్టుకుని వీలైనంత వరకు పులి నుండి దూరంగా ఉండటానికి ప్రయత్నించాలని నిర్ణయించుకున్నాడు. ఈసారి అతను బయటకు వెళ్ళినప్పుడు అతను పులి నుండి దూరంగా వెళ్ళాడు. అతను బయటకు రాబోతుండగా అడవి ఏనుగు అతన్ని ఎదుర్కొంది. అతను మళ్లీ అరుస్తూ ఇంట్లోకి పరిగెత్తాడు. ఇప్పుడు త్రినబిందు నొప్పితో మెలికలు తిరుగుతున్నాడు. అతని శరీరం లోపల గందరగోళం మరియు ఇంటి వెలుపల ఒక విపత్తు ఉంది. ఈ క్రూరమైన దుశ్చర్య ఎవరు చేశారో అతనికి తెలియదు. సమీపంలో నుండి వస్తున్న నవ్వుల శబ్దాలు విని అతను కోపంతో ఉడికిపోయాడు. అతను తన కిటికీ వద్దకు పరిగెత్తినప్పుడు హనుమంతుడు నేలపై దొర్లుతూ కడుపు పట్టుకుని నవ్వుతూ కనిపించాడు. ఆ కోతి తన తీవ్రమైన కోపంతో ఇతర గౌరవనీయులైన ఋషులను బాధపెట్టకుండా ఉండాలనే కోరికతో తన కమండలాన్ని బయటకు తీసి లోపలి నుండి నీటిని పోసి హనుమంతుడిపై విసిరి ఒక శాపం పలికింది. నీవు సిగ్గులేని బిడ్డ, నీ బలం మరియు వేగం నిన్ను చాలా గర్వపడేలా చేశాయి. ఈ బలాన్ని మరియు వేగాన్ని ఎలా ఉపయోగించాలో ఎవరికీ తెలియదు కాబట్టి నువ్వు దానిని దుర్వినియోగం చేసి ఇతరులకు హాని చేస్తున్నావు. ఎవరైనా నీకు గుర్తు చేయకపోతే నీ శక్తులన్నింటినీ మర్చిపోతానని నేను నిన్ను శపిస్తున్నాను. శాపం పలికిన తర్వాత హనుమంతుడు శాంతించాడు. అతను అడవికి ఎలా చేరుకున్నాడో మరియు అక్కడ నేలపై ఏమి చేస్తున్నాడో అర్థం చేసుకోలేక చుట్టూ చూడటం ప్రారంభించాడు. తన జీవిత ఉద్దేశ్యం ఏమిటి మరియు తన సమయాన్ని ఉత్పాదకంగా ఎలా గడపాలి అని అతను ఆలోచించడం ప్రారంభించాడు. అతను తన తండ్రి కేసరి రాజభవనానికి తిరిగి వచ్చినప్పుడు అతని హృదయంలో తీవ్రమైన కోరిక పెరిగింది. జ్ఞానాన్ని పొందాలనే కోరిక. ప్రతి దుష్ట చర్యలో తెలివితేటల విత్తనం ఉంటుంది. ప్రేరణ మరియు ప్రేరణ అనే నీరు ఈ విత్తనాన్ని పోషించినప్పుడు బాధ్యత యొక్క పువ్వులు మరియు చురుకైన భాగస్వామ్యం యొక్క ఫలాలు వికసిస్తాయి. హనుమంతుడు 2 త్వరలో వస్తుంది.